బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నేటి నుంచి మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఒకవేళ నిర్ణీత స్థానాల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు రాత్రి ఫలితాలను వెల్లడిస్తారు. ఏప్రిల్ నెలలో పదవీకాలం ముగియనున్న సభ్యుల స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఎన్డీఏ కూటమి తన బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. మహారాష్ట్రలో 7, తమిళనాడులో 6, బీహార్, వెస్ట్ బెంగాల్లో 5, ఒడిశాలో 4, అస్సాంలో 3, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానాలో 2, హిమాచల్ ప్రదేశ్లో 1 సీటుకి ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్తో సహా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నేటి నుంచి మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఒకవేళ నిర్ణీత స్థానాల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు రాత్రి ఫలితాలను వెల్లడిస్తారు. ఏప్రిల్ నెలలో పదవీకాలం ముగియనున్న సభ్యుల స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఎన్డీఏ కూటమి తన బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. మహారాష్ట్రలో 7, తమిళనాడులో 6, బీహార్, వెస్ట్ బెంగాల్లో 5, ఒడిశాలో 4, అస్సాంలో 3, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానాలో 2, హిమాచల్ ప్రదేశ్లో 1 సీటుకి ఎన్నికలు జరగనున్నాయి.